దీనికంటే ముందు నీకు ఇష్టమైన డైరెక్టర్ పూరి గారు. డైరెక్టర్ పూరి గారు అండి. డబుల్ స్మార్ట్ ఎలా ఉండబోతుంది దాంట్లో నీ క్యారెక్టర్? ఎందుకంటే అందరూ ఏగర్గా వెయిటింగ్. మారుముంత చోడు చింత ఐసిచ్చిరేయిగా. చూసారా ఆ పూరి గారు ఎప్పుడన్నా నీ స్కిట్ చూసారా? నువ్వు స్మార్ట్ ముందు నాకు తెలిసి చూసి ఉండరు ఆయన. ఇస్మార్ట్ ముందు చూడలేదండి, ఇస్మార్ట్ తర్వాత చూసారు. ఏ స్కిట్ చూసారు? బాబాయ్ బిల్డప్ బాబాయ్ అది చూసి ఆఫ్టర్నూన్ చూసారు, ఈవినింగ్ 5కి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. మన ఆకాష్ గారు దయ వల్లది. అదే చెప్పావు కదా ఒకసారి, ఇంటి ముందుకు వెళ్తే ఆకాష్ తీసుకెళ్ళాడు. ఎట్లా ఉంటుంది పూరి గారితో? పూరి గారు ఎట్లా చూస్తారు? ఆయన డైరెక్షన్ చాలా మంది ఆర్టిస్టులు చేయాలని కోరుకుంటారు. నీకు ఒక్క రోజులో దొరికిన అవకాశం నాకు తెలిసి అదే స్కిట్ ఆకాష్ వల్ల అని చెప్పి. ఎట్లా ఉంటుంది ఆయన డైరెక్షన్లో చేయటం? నేను ఆయన కలవకపోతే నా జీవితంలో ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని మిస్ అయిపోయినట్లు లెక్క. అది సినిమాల పరంగా కానీ నిజ జీవితంలో కానివ్వండి, మన క్యారెక్టర్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి గుడ్ వేలో, పాజిటివ్ వేలో. నాకు యాక్టర్స్లో చిరంజీవి గారు, డైరెక్టర్స్లో పూరి గారు, వీళ్ళిద్దరూ నాకు ఇది. సో పూరి గారిలో ఉన్నంత పాజిటివ్ అసలు వేరే పాజిటివ్ లెవెల్స్. ఆయన చూస్తే మనల్ని ఎక్కడో అక్కడ కొన్ని మార్చుకోలేనివి ఉంటాయి కదా, అవన్నీ పటాపంచలైపోయి హ్యాపీగా మారిపోతాయి. ఎట్లా కనెక్ట్ అవుతారు సార్ నీతో? ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి తీశాడు, జయ హనుమాను, అసలు ఎట్లా డైరెక్టర్లు అంతా భలే కనెక్ట్ అయిపోతారు నీకు? మంచితనమా లేకపోతే జల్ అయిపోతావా? అసలు ఎలా కుదురుతుంది? అదే అన్నా, అంటే మనం ఎలా ఉన్నాం అలా ఉంటే చాలు. సో వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి, వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి అని ఎప్పటికప్పుడు మారితే అన్న మన క్యారెక్టర్ని కోల్పోతున్నట్టు లెక్క. సో మనం ఎలా ఉన్నామో అలా ఉంటే చాలు. ఏది గుడ్ వేలో నిజాయితీగా ఉంటే చాలా. మేబీ అదే కాపాడుతుంది అనుకుంటాను కొంచెం.